కేసీఆర్ స్థాయి ఏంటో రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ హుందాగా మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కడుపు మంటతో మాట్లాడాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని, దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని అన్నారు. కేసీఆర్ స్టేట్ ఇంట్రెస్ట్గా మాట్లాడితే రేవంత్ సీట్ ఇంట్రెస్ట్గా మాట్లాడారని హరీష్ రావు అన్నారు. సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నామంటే కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సరే అది రేవంత్ రెడ్డి గారు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ప్రజలకు మాత్రం కుల్లా అర్థమైంది. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం, పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు, ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తాను, వేయలే. కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వాళ్ళే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డా, ఇంకా 4,000 పడ.